కొడుకు కంటే కొడుకంత చెట్టు నయమని ఒకప్పుడు అనేవారు. ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. ఎంత పెద్ద చెట్టైనా రైతుకు భారం అవుతోంది. పంట చేతికొచ్చే నాటికి ఖర్చు తడిసి మోపుడైతే రాబడి 5% కూడా ఉండడం లేదు. మామిడి రైతు పరిస్థితి అయితే మరీ దారుణంగా ఉంది. నష్టాల ఊబిలో చిక్కుకొని వారికి దిక్కుతోచడం లేదు. అందరి ఆకలిని తీర్చే అన్నదాతకు కష్టాలు తప్పడం లేదు. ఓవైపు అతివృష్టి, మరోవైపు అనావృష్టి వారిని వేధిస్తున్నాయి. పంట చేతికి అందే నాటికి గిట్టుబాటు ధర లేక వారికి నష్టాల మూటలు మిగులుతున్నాయి. కనీసం పెట్టుబడి వస్తుంది అన్న గ్యారంటీ కూడా లేకుండా వాళ్లు కాలం వెల్లదీస్తున్నారు. చివరకు వారికి కన్నీటి కష్టాలు మిగులుతున్నాయి. 25 ఏళ్ల పాటు మామిడి చెట్లను కన్న బిడ్డల్లా చూసుకుని చివరకు గిట్టుబాటు ధర లేకపోవడంతో కడప రైతులు వాటిని నరికివేస్తున్న వైనంపై ఏబిఎన్ స్పాట్లైట్. ఉమ్మడి కడప జిల్లాలో రైల్వే కోడూరు, రాజంపేట, రాయచోటి, పులివెందుల, కడప నగర శివారు కలుపుకొని సుమారు 20 మండలాల పరిధిలో మామిడి తోటలు అత్యధికంగా ఉన్నాయి. ప్రతి ఏటా మామిడి పూత వచ్చే సమయం నుంచి కాయలు కోసే వరకు అనేక రకాల తెగుళ్లు రాకుండా కాపాడుకునేందుకు పలు రకాల క్రిమిసంహారకాలు వాడుతున్నారు. తెగుళ్ల నుంచి తప్పించుకునే లోపు పూత పిందె సమయంలో మళ్లీ వాతావరణం సహకరించాలి. కాయలు ముదిరేలోపు మళ్లీ పురుగు మందులు కొట్టాలి. చివరకు మామిడికాయలు కోతకొచ్చే సమయానికి గిట్టుబాటు ధర ఉండదు. రైతులు రాత్రింబవళ్లు ఇంత కష్టపడి మామిడికాయలు అమ్ముకునే సమయానికి ధర లేకపోవడంతో నిరాశతో రైతులు విపత్కర నిర్ణయాలు తీసుకుంటున్నారు. కడప జిల్లా పులివెందుల ప్రాంతం చక్రాయపేట మండలంలో అదే జరిగింది. ఆ మండలంలో ఆయా రైతుల స్థాయిని బట్టి ఒక్కొక్కరు 300 నుంచి 500 మామిడి చెట్లను సాగు చేశారు. 25 ఏళ్లుగా చెట్లను పసిబిడ్డల్లా సాకారు. అయితే మామిడికాయలు కోసి మార్కెట్కు తరలించే సమయానికి వ్యాపారస్తులు గిట్టుబాటు ధర ఇవ్వకపోవడంతో రైతులు తీవ్ర ఆందోళన, అసంతృప్తికి గురయ్యారు. ప్రతి ఏటా మామిడికాయలు కోతకొచ్చే సమయానికి ఎకరానికి 2 లక్షలు ఖర్చవుతుంది. కాయల్ని ట్రాక్టర్లో మార్కెట్కు తరలించే సమయంలో చెక్పోస్ట్ సిబ్బంది, పోలీసులు, ఫారెస్ట్ సిబ్బంది ఇలా అందరికీ వేలాది రూపాయలు మామూలు ఇచ్చుకుంటూ పోవాలి. తీరా మార్కెట్లోకి వెళ్లేసరికి అక్కడ దళారులు, వ్యాపారులు గుమ్మక్కై ధరలు లేవని కేజీకి 5 రూపాయలు మాత్రమే ఇస్తామని బేరం పెడుతున్నారు. పైగా ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీ గాని, కిలోకు 8 రూపాయల మద్దతు ధర గాని రైతులకు తెలీదు. రైతులు చెప్పే మాట దళారులు వినరు. గత్యంతరం లేక అప్పుల భయంతో రైతులు ఇచ్చిన కాడికి తీసుకుని వెళ్లిపోతున్నారు. ఇప్పుడు పులివెందుల ప్రాంతం చక్రాయపేట మండలంలో కొందరు రైతులకు ఇలాంటి సమస్యలే ఎదురవుతున్నాయి. దాంతో వాళ్లు ఆగ్రహానికి లోనై చెట్లను అడ్డంగా నరికేశారు. 25 ఏళ్లుగా పెంచుకున్న కొడుకులాంటి చెట్లను నరికి పడేశారు. మామిడికాయకు గిట్టుబాటు ధర లేని దుస్థితిలో చెట్లను నరికితే కట్టెలకైనా కాస్త డబ్బులొస్తాయని రైతులు ఎదురుచూస్తున్నారు. ఈ 15 ఏళ్ల నుంచి మామిడి చెట్లు సాక్కున్నాం సార్. 3 ఏళ్ల నుంచి ₹1 ఆదాయం లేదు సార్. ఈ పురుగు మందులకు కొట్టిన దానికి వాటికి 20,000 అవుతుంది సార్. ఆ 20,000 పెట్టి ₹1,00,000 ఖర్చు పెట్టామనుకో 50,000 రావడం లేదు సార్. ఈ పంటలో మామిడి చెట్లు ₹5 కిలో, 5, 10 కోసిన కూలీలకు రావడంలే. అందుకోసం కొట్టేస్తాను సార్. ఈ కొట్టేసే కట్టెలు చెక్ పోస్ట్ లేకపోతే ₹1,000, వీళ్ళు 200, వాళ్ళు 200, 1,400 తీసుకుంటున్నారు సార్. నిన్న ఒక్కరోజే ₹6,000 లెక్కించిన సార్ 4 బండ్లకు. ఈ ముత్తుకూరికి తోలుకుంటున్నాం కట్టెలు, బొగ్గలకు ఎవడు కొనేవాళ్ళు లేడు సార్. ఇంటికూరు గ్రామంలో ఉండే 4 ఎకరాల మామిడి చెట్లలో ట్యాంకర్లతో నీళ్లు 700 పెట్టి ట్యాంకర్ పెడితే ఒక మందులు కూడా కొట్టినాం. మందులు కొట్టే మందులకు కూడా రాలే. ఇప్పుడు 30,000, 40,000 అమ్మినా 30,000 కూడా ఖర్చు వాళ్ళు తీసేసి 10,000, 20,000 మందులు కూడా రాలే. అందుకు మేము చెట్లు కూడా నరికేసుకుంటున్నాము. మీరు ఇబ్బంది మాకు ఇబ్బంది ఉందని మేము కట్టెలు అమ్ముకొని పోతుంటే చెక్ పోస్ట్ కాడ ఆడ ఈడ 1500 ఖర్చు అయిపోతుంది. మేము ఎట్లా ఏ రకంగా బతకాలా? ఇంత జరుగుతున్నా ప్రభుత్వం, మార్కెటింగ్ శాఖ అధికారులు గాని తమను పట్టించుకోవడం లేదని మామిడి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వారి గోడు వినేదెవ్వరో